భర్తతో కాపురాలు దాని పెళ్లి ఎవరు చేశావు? కాని పని కాదు కనుక నేనే చేశాను. అన్నవాణ్ణి నేను కానివాణ్ణి అయ్యానా? నువ్వే నిర్ణయం తీసుకోవడానికి. తప్పుగానప్పుడు తప్పనిసరైనప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా? ఉండొచ్చు, కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా. ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించావేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశావు. కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్నీ ఉన్న అదృష్టవంతురాలుగానే బ్రతుకుతుంది. రాజా, దాని మీద నాకు ప్రేమ లేనట్టు, దాని సంతోషాన్ని సౌఖ్యాన్ని నేను కోరనట్టు మాట్లాడు. దాన్ని ఐశ్వర్యంలో పెంచారు గనక, ఐశ్వర్యంలో ముంచారు గనక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నాను. అంతేగాని ఆడదాని ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తనవి. కట్టుకున్నవాడు పెట్టిన బొట్టు, కట్టిన తాలి బొట్టు, తొడిగిన గాజులు, ఉంచుకున్న పూలు, మీరు చెప్పిన ఐశ్వర్యాలన్నిటికంటే గొప్ప. మా చెల్లెలకి అన్నీ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? రాజా, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నాను. ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు తెలుసు. జీవితంలో అడుగడుగు నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నేర్పాలనుకో. డాడీ, ఆల్ రైట్, నువ్వు చేయవలసింది ఏదో నువ్వు చేశావు, నేను చేయవలసింది ఏమిటో నేను చేస్తాను. కాఫీ. డాడీ. హలో పద్మా, కులాసగా ఉన్నావా? కూర్చోండి డాడీ. పర్వాలేదు. మిస్టర్ కిషోర్, నువ్వు పద్మను పెళ్లి చేసుకోవటం నాకెందుకు ఇష్టం లేదో నీకు తెలుసు. అయినా నువ్వు చేసుకున్నావు. ఎనివే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బట్ నాదొక్క కోరిక. ఏమిటది? ఈ లోకంలో నేను నా కొడుకుని కూతుర్ని చూసుకు బ్రతుకుతున్నా. వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది. కారణం అంతకంటే ఎక్కువ కనుక. కిషోర్, ఆడపిల్ల కన్నవాళ్ళని, ఉన్న ఇంటిని, ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది. అలా తమను వదిలి వెళ్ళి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని, కానుకలని, చీరలని, సారెలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు. అందరూ కన్నతండ్రుల్లాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అందరి కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక, నువ్వేమీ లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నాను. చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో. ఏమిటిది? ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా? ఎలా అనుకున్నది డబ్బు. నా కూతుర్ని సుఖపెట్టడానికి నీకు అది చాలా అవసరం. చూడండి, పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మావగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేతకానివాడని నా ఉద్దేశం. నా భార్య కోసం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను. ఐఎమ్ సారీ, మీ చెక్ బుక్ అక్కర్లేదు. నేను సంపాదించుకోగలను డబ్బు. గిటారు వాయించడం, గొంతెత్తి పాడడం అంత సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం? తలుచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకటి లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఓ, అంత సమర్థుడివా? వెల్, లెట్స్ సీ. డాడీ, కాసేపు ఉండి వెళ్ళండి డాడీ. నో, నేను వెళ్ళాలి. పద్మా, ఈ డాడీని చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. అమ్మాయి, ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు? నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను. సత్యశమం అయిపోతున్నాను. నువ్వు కదలకుండా పడుండు, లేకపోతే నిజంగా చంపేస్తాను. అయ్యో బాబాయ్, మా బాబాయ్ చచ్చిపోయాడు. అమ్మా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి బాబు. అయ్యో బాబాయ్, బాగా డబ్బులు పడుతున్నాయి, బాగా ఏడు. అయ్యో రామా, రామా అయ్యో చచ్చిపోయాడండి. అయ్యో రామా, రామా బాబు, కారాపండి కారాపండి బాబు, మా బాబాయ్ చచ్చిపోయాడు బాబు. రామా అయ్యో. ఏం పిల్ల, మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా? మీరా బాబు? మొట్టమొదటి మొండి గిరాకి తగిలింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను. ఎవరు శవాన్ని బాబు? నీ శవాన్నే బాబాయ్. అనాథ ప్రేతానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు. తగిలేస్తాను. నువ్వెక్కడ దొరికావయ్యా దేవుడా? మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునివ్వవా? మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వవా? మా చావు మమ్మల్ని చావనివ్వవా? నిన్ను చస్తే చావనివ్వను. చావనివ్వు, చావనివ్వు. ఎక్కడికి పారిపోతావు? సార్ 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 సార్, నన్ను వదిలేయండి సార్. ఏమైనా సరే ఈసారి నిన్ను వదిలేది లేదే చిలక. నీ పేరేమన్నావు? సీత సార్. రాముడు ఎక్కడ తగల్లా? లేదు సార్. అందుకే ఇలా ఆంజనేయుడి వెంటబడి అడ్డమైన దారులు తొక్కుతున్నావు.
ఈసారి నీకు అత్తవారింట రాజమర్యాదలు తప్ప. సార్ సార్ ఆ, నన్ను జైల్లో పెట్టిస్తే 2 పసివాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఇద్దరు పసివాళ్ళ? ఆహా. అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా? కథ కాదు సార్, నిజం. దేవుడు తోడు. వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది. ఉమ్. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయినా చూడు, నేను వకీల్ని, సాక్ష్యాలు లేదే దేన్ని నమ్మను. చూపిద్దు గాని పద. పదండి. Come on. బాబు పాపా ఇదిగో మీకు బిస్కెట్స్ తీసుకోండి. బాబు పాప బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నా మమ్మీ. పాపా అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా? మమ్మీ 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 డాడీ ఎక్కడ? డాడీ చాలా దూరంలో ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు. త్వరగా రమ్మని ఉత్తరం రాయి అలాగే, మమ్మీ. తప్పకుండా రాస్తాను. టైం అయిపోతుంది, వెళ్ళండి. మమ్మీ, టాటా. సీత, ఆ పిల్లలు దురదృష్టవంతురాలైన మా అక్క పిల్లలు. ఒక మగవాడిని నమ్మి 2 బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత అతను మోసం చేశాడు. తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మను కాకపోయినా ఆడ మనసు గల నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను. మాట రాగానే అమ్మా అనే వాళ్ళ పిలుపుకి తల ఊపాను. తల్లినయ్యాను. లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను. వాళ్ళ పెంపకం కోసం, ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను. సీత, నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది. అది సాధించటానికి అడ్డదారులు దొక్కక్కర్లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా? బాబు గారు, నేను ఎస్ఎల్సి చదివాను. ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే. ఉద్యోగం కోసం పాడయి డబ్బు కోసం పతనమవటం కంటే మోసం చేయటమే మంచిదనుకున్నాను. సీత, నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది. అందరి మగాళ్ళలాగే నువ్వు నన్ను అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను. మీరు ఉద్యోగం ఇస్తారా? అవును, నేను లాయర్ని. నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు. అంతేకాదు, మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్గా ఉండొచ్చు. దొంగరాముడు, హాయిగా జేబులు కొట్టుకుంటూ 3 జేబులు 6 పరసలుగా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారిందిరా. పైగా కాకి డ్రెస్ ఒకటి అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ మ్యాన్. నువ్వు ఆఫీసులో చేయవలసిన పనులేమిటో చెప్తాను. చెప్పండి బాబు. నో బాబు అండ్ గీబు. యు మస్ట్ సే బాస్. అలాగే బాస్. గుడ్, వెరీ గుడ్. నాకేమైనా ఫోన్స్ వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు చెప్తూ ఉండాలి. ఎవరైనా క్లయింట్స్ వస్తే మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి. నీకు టైప్ వచ్చున్నావు గనక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి. ఓకే? ఓకే. అది నీ సీట్. వెళ్ళి కూర్చో. సరే, ఇది ఆఫీస్ టైంలో పని. మరి ఆఫీస్ టైం కానప్పుడు? అది ఆఫీసులో చెప్పడానికి వీల్లేదు. ఆ టైం వచ్చినప్పుడు, నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను. గో ఓకే. గో. As per the proceedings and dictations of the court, it has been clearly understood that... Hello? Hi, Kishore! Congratulations, congratulations! నాకు మేనల్లుడు పుట్టాడు. Congratulations. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. ఒరే అల్లుడు, మేనల్లుడు, నా ముద్దుల మేనల్లుడు. ఇదిగోరా, నువ్వు ఆడుకోవడానికి బొమ్మ తెచ్చాను. పోనీ టైల్. ఇదిగో రైలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూసావా పద్మ, అల్లుడికి ఆడుకునే వయసు రాకుండానే ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాడు మీ అన్నయ్య. అన్నయ్య, ఏమిటమ్మా? నువ్వు అసలు వాడికి ఇవ్వాల్సింది ఇవి కావు. మరి ఇచ్చేది ఏమిటో చెప్పమ్మా. ఎంత కష్టపడైనా సరే తీసుకొస్తాను. ఒక బుల్లి పెళ్ళాన్ని. వెళ్ళన్నా. అన్నయ్య, ఏమిటమ్మా? డాడీ ఊళ్ళో లేరా? ఆయన సంగతి నీకు తెలుసు కదమ్మా. ఏదో లాంగ్ టూర్ కానీ స్టేట్స్ కు వెళ్ళారు. తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను. ఓకే అమ్మ, టైం అయింది, వస్తాను. కిషోర్,
నా చెల్లెలి కాపురాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ప్రేమించే భర్త, ముద్దొచ్చే బిడ్డ, చక్కని ఇల్లు, ఇంతకంటే ఏం కావాలి? నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావని కూడా తెలిసింది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. బావా, పద్మం చేసుకున్నాక నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆస్తి, అంతస్తు అన్నీ పెరిగాయి. గుడ్ కిషోర్, పుట్టిన బిడ్డ వల్ల కూడా నీకు మరింత అదృష్టం కలిసి రావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పెద్దయ్య గారు, పద్మమ్మకి మగబిడ్డ పుట్టాడు. తెలుసు, రాజా ఫోన్లో చెప్పాడు. బుల్లిబాబు ఎంతో ముద్దుగా ఉన్నాడు పెద్దయ్య గారు. పద్మమ్మ బాబుకి మీ పేరే పెట్టుకుంది. అవునయ్య గారు, మీరెక్కడున్నా ఆ పసివాడిలో మిమ్మల్ని చూసుకోవచ్చని మీ పేరే పెట్టిందట. రామయ్య, అయ్యా. ఇదిగో ఈ డబ్బుతో బాబు కావాల్సినవన్నీ కొని తీసుకెళ్ళు. అలాగేనయ్యా. ఇదిగో తాతయ్య పంపించాడని చెప్పు. అలాగేనయ్యా. Now I'm a grandfather. సీత, పుట్టిన నా మేనల్లుడికి పెళ్ళాన్నిచ్చే బాధ్యత నా చెల్లెలు నా మీద పెట్టింది. అందుకని ఇవాళ నుంచి పట్టుదలగా, శ్రద్ధగా, సీరియస్ గా నువ్వు నేను అదే ఇవాళ నుంచి ప్రేమించడం మొదలు పెట్టావనుకో. ప్రేమించటమా? మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. ఇలాగే సీరియస్ గా 2-3 సంవత్సరాలు ప్రేమించుకున్నావనుకో, అప్పుడు పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుడుతుంది. మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. హలో అల్లుడు, ఏమిట్రా ఇలా వచ్చావు? మామయ్య మీద మనసైందా? మరేమో మా అమ్మ నా పెళ్ళాన్ని నీ దగ్గరుంది తెచ్చుకోమని చెప్పింది. ఓహో, నీ పెళ్ళామా? నా పెళ్ళాన్నకి మావయ్య నేను ఆడుకోవాలి. ఒరేయ్ ఒరేయ్, ఆ టైప్ కుడుతుంది అమ్మాయి, బాగుందా? అదే నా పెళ్ళం, అంత పెద్ద పెళ్ళం వద్దుకో. ఏరా, ఇంత పెద్ద మామయ్యకి ఎసరు పెట్టేటట్టున్నావు. ఆ అమ్మాయి నీ పెళ్ళాం కాదురా, ఆ అమ్మాయిని అడిగితే నీకు పెళ్ళాన్ని ఇస్తుందా? చలో చలో. ఏ అమ్మాయి? ఏం బాబు, ఏం కావాలి? చాక్లెటా? కాదు, పెళ్ళం కావాలి. ఎక్కడ తెచ్చా? పెళ్ళావా? అవును, మావయ్య చెప్పాడు. అమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మా, అబ్బా, అయ్యో. ఏం బే బాబాయ్ కుంటున్నావు? బాబు ఏం చెప్పను, సంకెళ్ళి మూతికి తగిలి మూతెళ్ళి మోకాలు కొట్టుకుంటే మోకాలు నెత్తి ఆకాశాన్ని కొట్టుకోలా? కొట్టుకోపోయింది. నోర్మైంది బాబాయ్ గారు, మీరు పాత అలవాటు ప్రకారం ఎవడి జేబులోనో చెయ్యి పెట్టబోయి ఉంటారు, వాడు వాయించుంటాడు. నేను ఏ తప్పు చేయలేదు బాబు. సెలవు కదా అని చేపలు కొనుక్కు తిందామని బెస్తపేట వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద చేపను డబ్బులు ఇచ్చి కొనబోతే ఈ చేప నాది అని ఒక రౌడీ వచ్చాడు కూర్చున్నాడు బాబు. అయ్యయ్యో, నీదేంటి నాది అని ఇంకా నేను అనలేదు బాబు. వాయించేశాడు బాబు నన్ను. చేపల పులుసు దేవుడు ఎరుగును, నా ఒళ్ళు పులిచేసేసాడు బాబు. ఇది నీకు అన్యాయం, మా బాస్తో చెప్తాను, మా బాస్ని తీసుకొస్తాను అని అంటే ఏమన్నాడో తెలుసా బాబు? ఏమన్నాడు? ఏయ్ చెప్పుకోబే, దమ్ముంటే మీ బాస్ని తీసుకురా, ఇద్దరిని కలిపి కోసి పులుసు పెట్టుకుంటాను అన్నాడు బాబు. అంత మాట అన్నాడు? డామిట్. సీత, నువ్వు బాబుని తీసుకెళ్ళి ఇంట్లో దింపేయి. సరే. బాబాయ్ పద. అక్కడే సార్ వాడు నన్ను పట్టు కొట్టింది. పద. సార్ 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 నాకు భయంగా ఉంది సార్, నేను కారులో ఉంటాను సార్. నేను వింటున్నాను కదరా, పద. అయ్యో అయ్యయ్యో, ఇప్పుడే కదా సార్ తన్నాడు. బాబు 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 కదా నా బాబు. వీరికి సన్నాసి. 5 రూపాయలు ఇదిగో, ఇక్కడ రౌడీ నాకు లేవడు. ఆడితో ఎందుకు బాబు గొడవ? మీ దారి మీరు వెళ్ళిపోండి. పెడతాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే ఉన్నాను బే. నువ్వేనా నాగులు? అనే అనుకుంటున్నాను బే. బే, ఇది నీకు అలవాటా బే? ఆ? అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా? పేద రీతులు నాతో చెప్పకు. నేను చేసిన పని నాకు న్యాయమే అనిపిస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.